హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ గైనకాలజిస్ట్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. ఈ నెల సెప్టెంబర్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అవేర్నెస్ మంత్గా ప్రపంచమంతా జరుపుకుంటూ ఉన్నాము. సో ఇవాళ మనము అసలు పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఏంటి, ఇది ఎటువంటి సిమ్టమ్స్ని కాజ్ చేస్తుంది, ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది చాలా కామన్గా చూసే హార్మోనల్ కండిషన్. ఇది యూజువల్గా చిన్న పిల్లలు అంటే ప్యూబర్టీ, జస్ట్ మెన్సెస్ స్టార్ట్ అయిన అమ్మాయిల నుంచి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 30-40 ఇయర్స్ మధ్యలో ఉండే ఆడవారిని ఎఫెక్ట్ చేస్తుంది. పాలిసిస్టిక్ ఓవరీస్ సుమారు ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న ప్రతి 10 మంది ఆడవారిలో ఒకరిలో చూస్తూ ఉంటాము. అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది మనం అనుకున్న దానికంటే చాలా కామన్ కండిషన్. యూజువల్గా మన క్లినిక్లో, ఓపీడీలో చాలామంది చిన్న పిల్లలు వస్తూ ఉంటారు, లేదా తల్లులు వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. ఏంటి అంటే మెన్సెస్ స్టార్ట్ అయ్యి ఒక 2-3 ఇయర్స్ అయ్యింది, కాకపోతే పీరియడ్స్ చాలా ఇర్రెగ్యులర్గా ఉంటాయి, దాంతోపాటు బరువు పెరుగుతూ ఉన్నారు, మొటిమలు అంటే ఫేస్ మీద యాక్నే వస్తున్నాయి, ఇటువంటి సిమ్టమ్స్తో తీసుకొస్తూ ఉంటారు. సో ఈ సిమ్టమ్స్ అన్నీ మనం కామన్గా పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండే అమ్మాయిల్లో చూస్తూ ఉంటాము. పాలిసిస్టిక్ ఓవరీస్ ఎందుకు వస్తుంది అనడానికి ఎగ్జాక్ట్ రీజన్ ఇంకా ఏమీ కనుక్కోలేదు. యూజువలీ ఇది మల్టీఫ్యాక్టోరియల్ అంటే చాలా రీజన్స్ కలగలిపి వచ్చే సిండ్రోమ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇందులో ముఖ్యంగా చూసుకునే సిమ్టమ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మెన్సెస్ కరెక్ట్గా నెలకి రాకపోవడము, 2-3 నెలలు వదిలి తర్వాత రావడము, వచ్చినప్పుడు హెవీగా బ్లీడింగ్ అవ్వడము, అట్లాగే పీరియడ్ టైంలో నొప్పి లేకుండా కంప్లీట్గా పెయిన్లెస్ మెన్సెస్ ఉండడము. దీంతో పాటు కొంతమంది అధికంగా బరువు పెరుగుతూ ఉంటారు, అంటే ఎక్కువ తినకపోయినా తొందరగా బరువు పెరగడము, అట్లాగే హెయిర్ ఫాల్ అంటే తల మీద జుట్టు తొందరగా రాలిపోవడము, యాక్నే మొహం మీద మొటిమలు రావడము, అట్లాగే అన్వాంటెడ్ హెయిర్ అంటే ఫేస్ మీద, చెస్ట్ మీద, అబ్డామిన్ మీద అన్వాంటెడ్ హెయిర్ రావడము, ఇటువంటి సిమ్టమ్స్తో కామన్గా ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్కి ఎగ్జాక్ట్గా పర్మనెంట్గా క్యూర్ ట్రీట్మెంట్ అంటూ ఉండదు. కాకపోతే మంచి లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ మెడిసిన్స్ వాడడం వల్ల ఈ సిమ్టమ్స్ని మనం చాలా వరకు కంట్రోల్లో పెట్టవచ్చు. ఒకవేళ సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ లాంగ్ టర్మ్లో డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధికి దారితీయచ్చు. అట్లాగే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి హార్ట్ డిసీజెస్ చాలా కామన్గా చూస్తూ ఉంటాము, లివర్ డిసీజెస్ అంటే ఫ్యాటీ లివర్ లాంటిది చూస్తూ ఉంటాము, అండ్ ఎక్కువ రోజులు పీరియడ్స్ రాకుండా ఉండడం వల్ల కొన్నిసార్లు గర్భసంచి లోపలి పొరలో క్యాన్సర్ కణాలు కూడా రావచ్చు.